హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? ఈరోజు నా బర్త్డే అండి. నన్ను విష్ చేయరా మీరందరూ? దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించి ఇన్ని సంవత్సరాలు 33 పూర్తయి 34వ సంవత్సరం వచ్చిందండి. దేవుడు నన్ను బాగా వాడుకున్నాడు. ఇది వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ప్రాణాలతో ఈరోజు సజీవులతో లిస్టులో నన్ను ఉంచి ఉన్నాడు దేవుడు. ఈరోజు మీ మధ్యలో నన్ను నిలబెట్టున్నాడు. వాక్యం ప్రచారం చేసుకున్నట్టుకి నన్ను వాడుకుంటున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడండి నా జీవితంలో. మీరు కూడా మారాలి. మీ జీవితాలు అంటే మీరు దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని వాక్యాన్ని ఆధారపడాలి. రాజులని అధికారులని నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మనకెంతో మేలండి. ఆయన్ని ఆశ్రయించిన వారు ఏ రోజు కూడా ఎటువంటి పరిస్థితిలోన వాళ్ళ తల వంచుకోనియడు. దేవుడు తలెత్తుకొని తిరిగేలా చేస్తాడు. ఒకవేళ నిన్నటి వరకు నీ చెయ్యి ఇలా ఉన్నట్టయితే దేవుడు ఇలా చేస్తాడండి. మీ చెయ్యిని ఒకరికి ఇచ్చే రీతిలో మీ జీవితాల్ని మారుస్తాడు. ఒకరికి పెట్టే రీతిలో, సహాయం చేసే రీతిలో. ఇది వరకు నా జీవితమైన మీ జీవితమైన అడుక్కునే రీతిలో ఉంటే దేవుణ్ణి నమ్ముకోండి. దేవుని ఆలోచనలు చాలా గొప్పవండి. మనం ఒకలా అనుకుంటే దేవుడు ఇంకోలా అనుకుంటాడు. మనుషుల తలంపులు అతని తలంపులతో సరికావండి. అతనివి గొప్పగా ఉంటాయి తలంపులు. అవి మనం ఆలోచించలేం, అర్థం చేసుకోలేం. చాలా గొప్ప తలంపులు దేవునివి. ఆ తలంపులతో ఈరోజు మన జీవితాలు కూడా మార్చే దేవుడు మన యేసయ్య అండి. యేసయ్యని నమ్ముకోండి. జీవితంలో సమస్యలు వస్తాయి, రావని నేను చెప్పను. ప్రతి ఒక్క సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని ఇచ్చేవాడు మన దేవుడండి. మీరే చూడండి, ఎక్కడైనా క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోవడం మీరు చూసారా? క్రైస్తవుల్లో ఉండి పాపాలు చేస్తూ దేవునికి విధేయత కలక్క జీవించిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. క్రైస్తవులని పేరుకు చెప్పుకున్న వాళ్ళు. ఒకప్పుడు నేను కూడా చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. కానీ దేవుడు మన జీవితానికి వచ్చినప్పుడు, మన జీవితం మారినప్పుడు నీకెన్ని సమస్యలు వచ్చినా ఆత్మహత్య అనేది నువ్వు ఆలోచించవు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నా వాక్యాన్ని మీరు నలుగురికి బోధించండి అని చెప్పినప్పుడు ఇంకా బ్రతకాలి, ఇంకా కొన్ని రోజులు ఎక్స్ట్రా బ్రతికితే ఇంకా కొన్ని ఆత్మల్ని దేవుని సన్నిధికి తీసుకొని రావచ్చు అని ఆలోచిస్తావే తప్ప చావు కోసం ఆలోచించవు. అవునండి, దేవుని వాక్యము అంత గొప్పది. మీలో మీ మనసులో ఉండే బాధ అంతా తీసివేసి మీకు మనసుకి ప్రశాంతతను దయచేసి మీకు ఇంకా జీవితం పైన ఆశను కలిగించేది మన దేవుని వాక్యం అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆమేన్.